నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిన్న జరిగింది. ఈ క్రమంలో కొన్ని సంచలనమైన నిర్ణయాలు, కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణానికి ప్రధానంగా తన ప్రాణాన్ని కూడా అర్పించిన పొట్టి శ్రీరాములు గారు, ఆ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవంగా డిసెంబర్ 15న ప్రకటించడం అనేది మంచి శుభపరిణామమే. ఎందుకంటే వారు వాటికి అర్హులు. ఎంతో స్వార్థంతో కుళ్ళిపోయింది సమాజం ఇప్పుడు, కానీ గతంలో ఆ విధంగా కాదు. కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి తన వ్యక్తిగత జీవితాన్ని అంతా ప్రక్కన పెట్టేసి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పాటుపడి మన రాష్ట్రాన్ని మనం దక్కించుకోవడానికి ప్రముఖ పాత్ర పోషించింది త్యాగశీలైనటువంటి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి వారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఒక తెలుగు వాళ్ళగా మనందరిపైన ఉన్నది. ఈ క్రమంలో నిన్న తీసుకున్న నిర్ణయం చాలా మంచిదిగా భావిస్తూ ఉన్నారు. అట్లాగే మరొక అంశం ఏదైతే గత వారం 10 రోజులుగా కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలు, ప్రధానంగా రేషన్ బియ్యం కావచ్చు, అట్లాగే కొన్ని డ్రగ్స్ కూడా తరలించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే దేశానికే కొంచెం ముప్పు కూడా వాటిల్లుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ పర్యటించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. ఈ పరిణామంలో అసలు అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనే అంశాలపైన మరి సిఐడి ఎంక్వైరీకి వేయటం అనేది కూడా చాలామంది ఆహ్వానిస్తున్నారు. సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన అంశాలపైన అయితే నిన్న సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో దీనిపైన చర్చలో మనతో పాల్గొనబోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సతీష్ బాబు గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మరికొద్దిసేపట్లో జనసేన మరియు రాజకీయ విశ్లేషకులు పాల్గొనబోతున్నారు. అందరికీ నమస్తే అండి. నమస్కారం సార్. సతీష్ బాబు గారు, సో ఏదైతే నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించారో ఈ క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల మరి మీరేం చెప్తారు? ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, ఆదాన్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. డిసెంబర్ 12వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తిగా పోతుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశం ఏదైతే ఉందో అందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముందుగా మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించాలి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా వారు ఏదైతే నివసించారో పొట్టి శ్రీరాములు గారు ఆ ఇంటిని ఒక చారిత్రక కట్టడంగా రక్షించి అక్కడ కొంచెం ఏర్పాట్లు చేయాలి అని చెప్పి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దశల వారీగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ ఆ అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపాలని చాలా చర్యలు తీసుకున్నారు. అక్కడ తనిఖీలు చేయటం, ఆ గోడౌన్లన్నీ సీజ్ చేయించడం, ఇటువంటి అయినప్పటికీ కూడా అక్కడ ఆ షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ అవుతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చాలా సీరియస్ గా అక్కడ అధికారులందరికీ వార్నింగ్ ఇవ్వడం కానీ అక్కడ పరిస్థితులన్నీ స్వయంగా అధ్యయనం చేసి ఆ తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం, ఆయనతో చర్చించడం. ఈ అక్రమ బియ్యం రవాణా ఏదైతే రేషన్ డిపోల ద్వారా పంపిణీ జరుగుతున్న బియ్యం ఏదైతే ఉందో ఇది విదేశాలకు ఏ విధంగా ఒక చైన్ కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక ముఠా ఏర్పడి దాన్ని అంతటినీ ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లియర్ ఒక నివేదిక అయితే మంత్రిమండలి దృష్టికి తీసుకొచ్చారు నిన్న. దాని మీద సిబిసిఐడి ఆదేశించాలని మంత్రిమండలి నిర్ణయించడం కూడా. ఎందుకంటే నేను ఆ తూర్పుగోదావరి జిల్లా వాసిని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసిని. కాకినాడలో ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో అక్కడ గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబం చేతుల్లో ఆ పోర్టును పెట్టుకుని ఈ బియ్యం అక్రమ రవాణాకి దశాబ్దాల తరబడి వాళ్ళ ఒక మాఫియాగా తయారైపోయారు. ఒక మాటలో చెప్పాలంటే బాంబేలో డి గ్యాంగ్, దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ అని ఎలాగనుకుంటాము, ఇక్కడ డి గ్యాంగ్, ద్వారంపూడి గ్యాంగ్. ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ ద్వారంపూడి ఆయన అక్కడ పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇట్లాగా కుటుంబం చేతుల్లో పెట్టుకుని కాకినాడ పోర్టుని ఏదైతే అరవిందో వాళ్ళు వీళ్ళంతా వాటాలు రాయించుకుని అక్కడ
అక్కడ దాన్ని ఏంటంటే వాళ్ళు కొత్త ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. ఇదంతా జరుగుతుంది. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి స్టెప్ తీసుకున్న నాదెండ్ల మనోహర్ గారు అయితే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే దాని మీద సీరియస్ గా స్టడీ చేసి క్లియర్ కట్ ఒక నివేదికను పట్టుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా కేబినెట్ లో నిన్న మన అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్లే విషయంలో తీసుకోవాల్సిన చర్యల మీద అయితే ఏంటి, ఏపీలో పోర్టుల డెవలప్మెంట్ కి సంబంధించి మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడెక్కడ పోర్టులు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంలో కానీ, రియల్ టైమ్ గవర్నెన్స్ విషయంలో కానీ, ముఖ్యంగా జగన్ హయాంలో నిర్మించిన జగనన్న కాలనీ పేదలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, లేదా వాటిని ఎలా రీస్ట్రక్చర్ చేయాలి, ఎందుకు పని లేకుండా భూమి పట్టాలని ఇచ్చారు. నిన్న మా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు మంత్రి మండలి ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 12 లక్షల పట్టాలు ఇచ్చామని వాళ్ళు చెప్పుకుంటుంటే, అందులో 8 లక్షల పట్టాల లబ్ధిదారులు ఇప్పుడు వరకు మాకు ఈ స్థలం ఇచ్చారు అని చెప్పి దాన్ని మాకు పొజిషన్ ఇవ్వండి అని క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే అవన్నీ బోగస్ పట్టాలు. వైసీపీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఒక్కొక్క కుటుంబానికి 5-6 పట్టాలు రకరకాల పేర్ల మీద రాసి ఇచ్చేశారు. 8,70,000 పట్టాలు బోగస్ పట్టాలు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా మాకు ప్రభుత్వం ఈ స్థలం ఇచ్చింది, దీన్ని మాకు పొజిషన్ ఇవ్వండి అని చెప్పి ఎవడో క్లెయిమ్ చేయట్లేదు. దీని మీద హౌసింగ్ డిపార్ట్మెంట్ సమగ్రంగా దర్యాప్తు జరిపి, అంటే మంత్రివర్గంలో రేపు భవిష్యత్తు ఎట్లా నిర్మించుకోవాలనే దాంతో పాటు గతంలో జరిగిన లోపాలను ఎలా సరిదిద్దుకోవాలనే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా ఉన్నారు. ఇవన్నీ ఒక నిర్మాణాత్మకంగా చర్చ జరిపి నిన్న వాటి మీద ముందుకెళ్ళడానికి తీసుకున్న చర్యలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామంగా ప్రసాద్ గారు నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఈ జగనన్న కాలనీలకు సంబంధించిన అంశంలో వాళ్ళు పట్టాలు ఇచ్చారు, కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినాయి, కొంతమంది గృహప్రవేశాలు చేస్తున్నారు, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏమంటారు? ప్రభుత్వం ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉంది ప్రసాద్ గారు. ఎందుకంటే నిర్మాణాలు తీసుకుని వాళ్ళు అందులో ఉంటున్నారు, నివాసం ఉంటున్నారంటే వాళ్ళు నిజమైన లబ్ధిదారుల కింద లెక్క. నేను చెప్తున్నాను కదా, 12 లక్షల పైచీలకు పట్టాలు ఇస్తే అందులో 8,70,000 పట్టాదారులు ఇది మాది స్థలం అని రాలేదు, మాకు స్థలం ఇచ్చారు అని రాలేదు. అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల 5 to 10% నిర్మాణాలు జరిగినాయి, లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. కానీ 70% అబౌవ్ అక్రమాలు జరిగినాయి అనేది. ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అది కూడా చాలా క్లియర్ గా నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో పేదలకి, నివాస స్థలాలు లేని పేదలకి కుటుంబానికి 3 సెంట్లు పట్టా ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ క్లియర్ కట్ నివేదిక, నేను అదే చెప్తున్నా, మా హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి గారు ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏదైతే అనర్హులు ఎవరైతే లబ్ధిదారులు అక్కడ పట్టాలు తీసుకుని ఉన్నారో వాటిలన్నిటి మీద సమగ్ర సర్వే జరిపి అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసి నిజమైన అర్హులకి 3 సెంట్లు చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. నిజమైన అర్హులు అంటే ఏ రకంగా చూస్తారా? పార్టీ కోణంలో చూస్తారా, లేకపోతే ఆర్థిక పరంగా చూస్తారా? సార్ ప్రసాద్ గారు అదే చెప్తున్నా, పార్టీ కోణంలో చూడబట్టే ఇప్పుడు 8,70,000 మంది మా స్థలాలని క్లెయిమ్ చేసుకోవడానికి రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజుని పార్టీ కోణంలో చూడరు. ఆయన ఎప్పుడు కూడా ఒక కొలబద్దం వేసుకుంటారు. నిజంగా ఎవరికైతే ఇంటి స్థలం లేదో, నివేశన స్థలం లేకుండా అద్దె ఇళ్లలోనూ లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో కాలువగట్లు, చెరువుగట్లు అటువంటి చోట్ల ఏదో పూరిపాకలు వేసుకుని, షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పక్కాగా ఈ కాలనీలో ఏదైతే ఉందో అక్కడ 3 సెంట్ల పట్టా ఇచ్చి అక్కడ వాళ్ళ గృహ నిర్మాణానికి కూడా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా టిడ్కోలో ఉన్నటువంటి నిధులు వాటన్నిటి గురించి కూడా సమీక్ష జరిగింది. వాళ్ళు కూడా సమగ్రంగా నిధులు కేటాయించడానికి కూడా కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. మీరు చూస్తూ ఉండండి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో పేదలందరికీ పక్కా గృహ నిర్మాణ వ్యవస్థ కల్పించడం కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. మాలాంటి జర్నలిస్టులు కూడా ఏమైనా చూస్తారా? జర్నలిస్టులకు కూడా సార్, తెలుగుదేశం ప్రభుత్వం అనేది మీడియా ఫ్రెండ్లీ ప్రభుత్వం, మీకు తెలియదు ఏం కాదు. జర్నలిస్టులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అమరావతిలో స్థలం కేటాయింపులు అట్లన్నిటికీ జరిగింది. మీ అందరి దురదృష్టం, గత 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను, అది ఇస్తున్నాను అని చెప్పి మాయ సినిమా ఒకటి చూపించి ఎవరికి ఏమి ఇవ్వకుండా ఎన్నికల ముందు తతంగం నడిపి ఆ సినిమా క్లోజ్ చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆ సినిమాలో కూడా మా పేరు లేదు.
అందులో లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీకు ఉంటుంది సార్. ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళ సాక్షి, వాళ్ళ భజన బృందాలు ఏవైతే ఉన్నాయి, ఆ నీల్ మీడియా, బ్లూ మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు అప్పుడు. దాన్ని కూడా రైట్. అదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వం మారిపోవడంతో ఆగిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా జర్నలిస్టులకు కూడా అమరావతిలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ మొన్నే ఒక 1 వీక్ బ్యాక్ సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు, సమాచార డైరెక్టర్ హిమాంశు శుక్లా గారు సెక్రటేరియట్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రిజిస్టర్డ్ జర్నలిస్ట్ యూనియన్లు, అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో 20 అసోసియేషన్ల ప్రతినిధులను పిలిపించుకుని మీటింగ్ పెట్టి అదో శుభ పరిణామం. ఎందుకంటే గత 5 ఏళ్లలో జర్నలిస్ట్ ముఖం చూసిన పార్టీ ప్రభుత్వం లేదు. పార్థసారథి గారు, హిమాంశు శుక్లా గారు ఇనిషియేషన్ తీసుకుని అందరు జర్నలిస్టులతో దాదాపు 4 గంటల పాటు చర్చించారు ప్రసాద్ గారు. జర్నలిస్ట్ కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, అక్రిడేషన్ విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ చాలా స్పష్టమైన చర్చాగోష్ఠి చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. రైట్, మరలా వస్తాను సార్. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో నిన్న ఏదైతే కేబినెట్ సమావేశం జరిగిందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల మీ పార్టీ స్టాండ్ ఎట్లా ఉంది? ప్రధానంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది డిసెంబర్ 15న ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం పైన మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉందండి? ముందుగా ఆదాన వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పిల్లలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. నమస్కారం. పొట్టి శ్రీరాములు గారి విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. అది ఆయన అందరూ హర్షించదగ్గ నాయకుడు, అందరికీ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఆత్మార్పణ చేసిన గొప్ప త్యాగశీలి, గొప్ప వ్యక్తి. ఆయనకి ఇలాంటివి ఎన్ని చేసినా తక్కువే అని చెప్పాలి, చాలా తక్కువ, వాస్తవంగా చెప్పాలి. ఇక ఇళ్ల పట్టాల విషయం చెప్తున్నారు పెద్దలు. ఇళ్ల పట్టాలు ముందు క్యాన్సిల్, ముందు ఇచ్చే సంగతి పక్కన పెట్టి లాక్కునే పద్ధతి మొదలెట్టారు. ఇచ్చిన లాక్కునే పద్ధతి మొదలెట్టారు. ఆ లాక్కునే పద్ధతికి కొన్ని సాకులు ఎత్తుక్కున్నారు. సాకులు ఎత్తుకొని లాక్కోవడం బిగిన్ చేశారు. బిగిన్ చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇంతవరకు ఇప్పుడు గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇయ్యలేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. 14 నుంచి 19 వరకు రైతుల దగ్గర భూములు తీసుకొని ప్రపంచ రాజధాని కడతానని చెప్పి 5 ఏళ్ల కాలంలో వాళ్ళ భూమిలో వాళ్ళకి ప్లాట్ ఇవ్వాల, వాళ్ళ దగ్గర తీసుకున్న భూమిలో వాళ్ళకి ప్లాట్ ఇవ్వాల. స్టిల్ నౌ మళ్ళీ వచ్చి 6 నెలలు అయింది. మళ్ళీ వచ్చి 6 నెలలు అయిందంటే ఆ జంగిల్ క్లియరెన్స్కే సరిపోయింది. మీరు వాళ్ళు అప్పుడు పట్టాలు ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళకి సైట్ ఇవ్వలేదని చెప్పేసి, ఫ్లాట్ ఇవ్వలేదని చెప్పేసి మీరు ఏకంగా 3 రాజధానులు అనేసారా? ప్రసాద్ గారు ఇంటర్ఫీర్ అవుతున్నానని కాదు, కానీ వైసీపీ లక్షణంగా ప్రదర్శించారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయన మీద మాకు గౌరవం ఉంది. చెప్తున్నాను, గత 5 ఏళ్లలో వాళ్ళ నాశనం చేసేసిన దాని వల్ల అమరావతిని ఇప్పుడు మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవాల్సి వస్తుంది. అంతే. అదే జంగిల్ క్లియరెన్స్ అంటుంది. అదే రైట్, కంటిన్యూ సార్. జగన్ క్లియరెన్స్ మాట్లాడిస్తారా? మీరే సార్, మీరే పర్లేదు, ఏమైనా మాట్లాడితే మాట్లాడండి, నో ప్రాబ్లం. మాట్లాడండి. గంట అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇద్దరు గారు. సారీ సార్, ఆయన సారీ కూడా చెప్పారు సార్. మీరు ప్లీజ్ కంటిన్యూ. పవన్ కళ్యాణ్ గారి లాగా ప్రశ్నించమంటున్నారు ఆయన. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే, క్లియర్ గా ఏదో ఒక వంక ఎందుకు పట్టాలి లేదంటే, గత 5 ఏళ్ళు సరిపోలేదు వాళ్ళ భూమిలో వాళ్ళకు పట్టా ఇవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ వంక. ఆ జంగిల్ క్లియరెన్స్ ఏదో ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా పట్టాలు. క్లియర్ చేసి వాళ్ళ భూమి కదండి, వాళ్ళ భూమి బలవంతంగా లాక్కొని ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, ప్లాట్ ఇస్తామని చెప్పేసి, మీకు అద్భుతాలు చూపిస్తామని చెప్పేసి 5 ఏళ్ళు ఆకాశం, చందమామ, అన్ని నక్షత్రాలు అన్ని చూపించి, చివరికి అయిపోయిన తర్వాత చుక్కలు చూపించి, ఇప్పుడు మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి సమయం కావాల్సి వచ్చిందని చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ నేనేమంటానంటే, ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళ దగ్గర పట్టాలు రికవర్ చేసుకుంటే, మీరు చెప్పినట్టు అనర్హుల పట్టాలు రికవర్ చేసుకుంటే, లేదా అనర్హులు అనేది తేల్చి, ఎవరెవరనేది తేల్చి వాళ్ళ దగ్గర రికవర్ చేసుకుంటే నో ప్రాబ్లం. ప్రత్యామ్నాయం చూపించకుండా, వాళ్ళు అనర్హులని తేల్చకుండా, ఏకంగా 8 లక్షల పైచీలకు ఉన్నారని చెప్పేసి ముందు కడుపు కొట్టి తర్వాత ఎప్పుడో పెడతామనడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఈ ప్రభుత్వం
ఈ ప్రభుత్వం ముందు ముందు లాక్కుంటుంది. పెన్షన్లో 3 లక్షలు, సుమారు 3 లక్షల పెన్షన్లు లాగేసింది. 6,000 స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు లాగేసింది. స్టీల్ ప్లాంట్ బేరం పెట్టేసింది. ఆడబిడ్డల మాన ప్రాణాలు లాగేస్తున్నారు. అనేక దాడులతో ఆస్తులు లాగేస్తున్నారు. ఇవన్నీ లాగేస్తుంది ముందు. అదేమంటే మేము ఇచ్చేది, మేము వచ్చి 6 నెలలు అయింది, టైం ఉందంటుంది. లాగేసుకోవడానికి టైం లేదా? లాగేసుకోవడానికి ఇమీడియట్లీగా జరగాల. ఇవ్వడానికి మాత్రం టైం కావాలా? వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే క్లియర్ కట్ గా పేదల్ని అణగదొక్కే ప్రయత్నం, పేదల కడుపు కొట్టే ప్రయత్నం, ఆ సంక్షేమాన్ని రద్దు చేసే ప్రయత్నమే జరుగుతుంది. అందులో భాగమే ఈ పట్టాల రికవరీ విషయము. అసెంబ్లీలో చేసిన ఇవన్నీ కూడా మనం గమనించి చూస్తుంటే సంక్షేమానికి సూపర్ 6 ఎగరగొట్టేశారు. అమ్మ ఒడి గోయిందా, మరి ఫీజు రీయింబర్స్మెంట్ గోయిందా, ఆరోగ్యశ్రీ గోయిందా, విద్యా వైద్యం దండగా, ఇంటింటికి మద్యం ఉండగా అనే నినాదంతో తల్లికి వందనం నాన్నకి ఇంధనం అనే స్లోగన్స్ తోటి అద్భుతంగా పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వం. సో మొత్తానికి భలే స్లోగన్స్ తయారు చేశారు మీరు. ఇప్పుడు ఉదాహరణకి మీ హయాంలో 30 లక్షల మంది చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు, బాగానే ఉంది. 30 లక్షల మందికి ఇంతమంది ఉన్నప్పుడు మండల వారీగా ముందు ఇళ్ళు నిర్మించి ఆ తర్వాత లబ్ధిదారులకి ఇళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది. ముందు పట్టాలు ఇచ్చేస్తే ఏం చేసుకుంటారు ఆ పట్టాలు? ముందు పట్టా అనేది లేకుండా ఇల్లు ఎలా కడతారు? ఇల్లు ఎవరి పేరు మీద కట్టాలి? అవి ప్రభుత్వమే కదా సార్ ఇస్తుంది నిర్మించి. మీరు గమనించట్లేదు టెక్నికల్ అంశాలు. ఇల్లు ఎవరి పేరు మీద కట్టాలి? ఒకరి పేరు మీద పట్టా ఇష్యూ అవ్వాలి. ఆళ్ళ పేరు మీదే కన్స్ట్రక్షన్ కి మళ్ళీ మంజూరు చేయాలి. మంజూరు చేసిన దాంతోనే కట్టాలి. ఓకే. పట్టా ఇవ్వకుండా ఇల్లు ఎలా కడతారు? పోనీ మీరు చెప్పండి, వేరే ప్రాసెస్ ఏమైనా ఉందేమో. కాదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ కట్టిస్తుంది, గవర్నమెంట్ కాలనీ కింద కట్టిస్తుంది, కట్టించిన తర్వాత లబ్ధిదారులకు ఇస్తారు కదా. ఇందులో 3 ఫేజులు ఉన్నాయండి. గవర్నమెంటే కట్టించే పద్ధతి ఒకటి, సొంతగా కట్టించుకునే పద్ధతి ఒకటి, లేదు కాంట్రాక్టర్ ద్వారా కట్టించుకునే పద్ధతి ఒకటి. 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు ఏ రకమన్నా లబ్ధిదారుని సెలెక్ట్ చేసుకోవాలి. అదే అది మీరు పెట్టారులేండి 3 రకాలుగా. ఎందుకంటే మామూలుగా 3 రాజధానులు ఎట్లా తీసుకున్నారు, ఇందులో కూడా 3 రకాలుగా తీసుకున్నారు. కాకపోతే ప్రజలందరూ కూడా 3వ దానికి ప్రయారిటీ ఇచ్చారు. అదే సార్ ఇక్కడ లబ్ధిదారులు సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో రైట్ ముందు వాళ్ళకి పట్టా ఇచ్చేసి వాడి ఏ విధమైన ఆ సెలక్షన్ ఉంటుందో ఆ సెలక్షన్ ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది. అదేలేండి, మీరు అప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో 3వ ఆప్షన్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. కాకపోతే ఆ 3వ ఆప్షన్ చేయడానికి కొంచెం టైం తీసుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టున్నారు. బహుశా ఖచ్చితంగా టైం తీసుకో. ఇప్పుడు మనకి అవునవును ఆర్థిక పరిస్థితి సమకూరే విషయం కావచ్చు, మిగతా పరిశీలన అంశాలు కావచ్చు, అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని మేము ప్రాసెస్ అయితే బిగిన్ చేశాము. పట్టాలు అయితే ఇచ్చేసాము. మేమేమంటున్నామంటే అనర్హులు ఎవరో ఫస్ట్ తేల్చండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. వాళ్ళు అనర్హులని తేలితే పట్టాలు తీసుకోండి, రికవర్ చేసుకోండి, తప్పు లేదు. ఇంకొకటి, వాళ్ళకి ఒకవేళ మీరు కనుక ఆ స్థలమే మీకు అవసరము, జగనన్న పేరిటి మీద ఏముండకూడదు, ఆ ఖాళీనే రద్దు చేయాలని కనుక మీరు అనుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. ప్రత్యామ్నాయం చూసిన తర్వాత మీరు తీసుకోండి. అప్పుడు బోగసి పట్టుకోండి. అదే కదా మీరు అనేది. రైట్ సార్, మరలా వస్తాను. ఇంకేమైనా ఉందా మీరు చెప్పారు? ఇంకేమైనా సబ్మిషన్ చేయాల్సింది? తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. ఎట్లా అండి? రైట్. మహేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. సో మీ నాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు మీద చాలా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేశారు. మరి ఈ క్రమంలో దానిపైన సిఐడి ఎంక్వైరీ వేశారు. ఏంటి, ఎలా ఉండబోతుంది సార్? కాకినాడ పోర్ట్ ఇష్యూ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఆదాన్ మీడియా వాళ్ళకి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కాకినాడ పోర్టు మీద చాలా సీరియస్ గానే ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే కాకినాడ పోర్ట్ అనేది
ఒక నేషనల్ వైడ్ సబ్జెక్ట్ గా కావడం. దానికి కారణం ఎలా అంటే దాని నుంచి ఎక్స్పోర్ట్స్ అవడం అనేది మనం చూస్తున్నాం. ఇదేదో జనరలైజ్డ్ గా ఒక వీధిలో నుంచి ఒక వీధిలో బియ్యం మారుతుంది కాబట్టి, లేదా ఒక ఊరు నుంచి ఒక ఊరికి బియ్యం తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి దాన్ని సీజ్ చేయడం అలాంటి విషయాలు కాదు. ఇది ఒక దాదాపు 48,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి సరుకు ఏదైతే పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో అది తరలింది అనేది ఈరోజు పెద్ద సమస్య. మీరు చూస్తున్నారు సార్, ఇప్పుడు నిన్నటికి నిన్న కె వెంకట్రావు అనే ఒక ఆయన ఇంతకు ముందు అక్కడ షేర్ హోల్డర్ గా ఉండేవాళ్ళు. దాదాపు 1,000 కోట్ల షేర్ హోల్డర్ కలిగిన వ్యక్తికి అంత వాల్యూ ఉన్నటువంటి షేర్ హోల్డర్ ని 12 కోట్ల రూపాయలకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకువచ్చి మనకు దానం చేస్తున్నారని చెప్పిన సందర్భం చూసాం. దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింది ఎవర్రా అంటే వైవి సుబ్బారెడ్డి గారి యొక్క అబ్బాయి వైవి విక్రాంత్ రెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత చూసినట్టయితే అరవింద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షీప్ అన్నారు, చాలా మంది ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో కూడా, అది సినిమాటిక్ గా మాట్లాడారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీలో చాలా మంది డైలాగులు కూడా కొడతాను. ఎప్పుడైతే సీజ్ ద షీప్ అన్నారో అది ఏమైందంటే నేషనల్ అటెన్షన్ గ్రాప్ చేసింది. మీరు ఆ రోజు చూసినట్టయితే ఎంటైర్ సోషల్ మీడియాలో అది సీజ్ ద షీప్ అనే ఒక ఏదైతే అన్నారో అది ట్రెండింగ్ లో ఉండింది. దానివల్ల ఏమైందంటే ఫర్దర్ గా డెఫినెట్ గా వాట్ నెక్స్ట్ దాని మీద ఏం చర్యలు తీసుకోపోతారని ఎంటైర్ నేషన్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దాని యొక్క పర్యావసనాలే, దాని యొక్క కంటిన్యూస్ ప్రాసెస్ నిన్న చూసినట్టయితే ఎవరైతే కాకినాడ సంబంధించిన కలెక్టర్ శ్యామ్ మోహన్ గారు ఉన్నారో ఆయన కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు సహకరించట్లేదు, ఎవరు కూడా అధికారులు సహకరించట్లేదని మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన జవాబు ఏంట్రా అంటే 100% ఆయన అలా చెప్పడంలో తప్పేమీ లేదు. కారణం ఏంట్రా అంటే నేను 6 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాను, నాకు కూడా కొన్ని విషయాల్లో ఇక్కడ ఆ సపోర్ట్ దొరకట్లేదని డైరెక్ట్ గా, ఇదేదో ఆయన రాజకీయ పార్టీ నాయకుడు గారు, ఆయన ఏదో మాలాగా అధికార ప్రతినిధులు గారు ఒక కలెక్టర్ గారు చెప్పడం అనే దాంట్లో ఏంట్రా అంటే ఎంతవరకు డీప్ రూట్స్ లో యొక్క మాఫియా ఎంటర్ అయిందనేదే ఇప్పుడు సబ్జెక్ట్. పీడిఎస్ రైస్ అక్కడికి వెళ్ళిందా లేదా? పీడిఎస్ రైస్ అనేది ఖచ్చితంగా పేద ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యం. 1 కేజీ తరలించినా కానీ అది తప్పే, 100 టన్నులు తరలించినా కానీ అది తప్పే. కాబట్టి ఆ విషయంలో తీసుకున్నట్టయితే ఎప్పుడైతే వెళ్ళారో ఆల్రెడీ 640 మెట్రిక్ టన్నుల యొక్క దీన్ని సీజ్ చేశారని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ దీనే మళ్ళా అక్కడ ఉందా లేదా అనేది చెక్ చేయాల్సిన పరిస్థితి. నిన్న కేబినెట్ సమావేశంలో సిఐడి ఎంక్వైరీ చేశారు కదా, సిఐడి ఎంక్వైరీ చేశారు. ఒక మల్టీ డిసిప్లినరీ సంబంధించిన సిఐడి కమిటీ ఎంక్వైరీ చేశారు. వీళ్ళు జనరల్ గా అనొచ్చు సిఐడి కమిటీ విచారణ అంటే ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ చేతిలో ఉంటుంది కదా. స్టేట్ అనుకున్న రిపోర్ట్ ఇస్తుంది కదా. దాంట్లో గొప్ప విషయం ఏముందని చెప్పి క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, దీనికి శాంటిటీ ఏంటి, వాళ్ళు ఇచ్చే రిపోర్టే కదా వీళ్ళు ఇచ్చే రిపోర్టే కానీ ఒక జనరలైజ్ ఒక పెద్ద తప్పుని అలా జస్ట్ లైక్ తీసేసేస్తారు. అలాగో వీళ్ళు దీనంతా నమ్మరు. కాకపోతే ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నామో వెరీ సింపుల్ సార్, లెట్ మీ టెల్. స్టెల్లా అనే ఒక షిప్ పనామా అనే ఒక కంట్రీకి వెళ్తాంది. పనామా అనేది మన పక్క ఊర్లో ఉన్నటువంటి పట్నమో లేకపోతే అనంతపూరో కాదు. సో ఇది పనామా అనే షిప్ కి ఇంటర్నేషనల్ లైసెన్స్ కలిగినటువంటి పనామా అనే షిప్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక సంస్థ. వాళ్ళు ఆ షిప్ లో ఏదైతే తీసుకెళ్తున్నారో సపోజ్ ఏదైతే ఇండియా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన కాదు, ఏదైతే ఇండియా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి కానీ ఏదైతే తీసుకెళ్తారో అంటే నిషేధిత సంబంధించి ఏదైతే తీసుకెళ్ళినా కానీ పనామా కంట్రీ కూడా రెస్పాండ్ కావాలి. మా దేశంలో ఈ ఎగుమతులకి మేము ఒప్పుకోము, బట్ నీ పడవలో ఈ ఎగుమతులు తీసుకెళ్లారు అని కానీ రేపు అక్కడ 1 కేజీ ప్రూవ్ అయినా డెఫినెట్లీ పనామా నేషన్ ఆ దేశం వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే సౌత్ ఆఫ్రికాకి పంపిస్తున్నారు అని ఏదైతే వెళ్ళిందో, ఏదైతే పంపిస్తున్నారో అది పీడిఎస్ బియ్యం అయితే మాత్రం, లేదా బియ్యం పంపించచ్చు కదా అని కాదు, బియ్యం మీరు పంపించవచ్చు, తప్పు లేదు. దానికి మిల్లర్స్ ఉంది, ఎక్స్పోర్ట్స్ ఉంది, దాని విధంగా వెళ్తారు. బట్ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో అటువంటి పీడిఎస్ బియ్యం కానీ అక్కడ ఉన్నట్టయితే, ఆ షిప్ లో ఉన్నట్టయితే ఆ దేశం కూడా దిగుమతి చేసుకోవడానికి లేదు. బియ్యం కాదు ఇక్కడ పాయింట్. పీడిఎస్ బియ్యం ని ఏ ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు కూడా దిగుమతి చేసుకోవడానికి లేదు. కాబట్టి అలాంటి టైంలో ఆ దేశం వాళ్ళు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి, స్పందించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అందుకే ఇది మల్టీ డిసిప్లినరీ ఇన్వాల్వ్ అయ్యారు. ఈవెన్ కస్టమ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది. బట్ వాళ్ళు అంటే కస్టమ్స్ వాళ్ళ లెవెల్ ఎంతవరకు ఉంటుందో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి సార్ ఇది జనరలైజ్డ్ గా మాట్లాడడానికి మనకు కుదరదు. మోర్ ఓవర్ ఆయన సిఐడికి సంబంధించి కేవీ వెంకట్రావు గారు ఆల్రెడీ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, కొన్ని సెక్షన్స్ ఫైల్ చేయడం జరిగింది. A1, A2, A3, A4, A5 గా తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఇది కాకినాడ పోర్ట్ ఇష్యూ ఈజ్ నాట్
ఇట్స్ నాట్ అబౌట్ ఏ రేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఏ నేషన్. ఎందుకంటే కసాబ్ లాంటి వాళ్ళు కూడా జర్నలైజ్డ్ గా సముద్ర తీరం నుంచి వచ్చేసారు. సో మనకేం తెలుస్తుంది సార్, ఇప్పుడు పోర్టు ఆధీనం అంతా ఎవరి చేతిలో ఉంది? క్లియర్లీ తెలుస్తుంది. 50% ఆఫ్ ద పోర్ట్ ఎవరి చేతిలో ఉందంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో పోర్ట్ ఉందనే విషయం అందరికీ తెలుసు. కొందరు షేర్లు కూడా వాళ్ళు భయపెట్టి తీసేసుకున్న పరిస్థితి ఉందని అందరికీ తెలుసు. అరవిందో లాంటి సంస్థకి 41% వాటా ఉందని తెలుసు. అలీషా అనే అలీషా అనే ఒక పేరుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, హూ ఇస్ దిస్ అలీషా అని. అప్పటి వరకు మనకు తెలియదు హూ ఇస్ దిస్ అలీషా అంటే. వాళ్ళకి కేవలము వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా బియ్యం మాత్రమే ఎగుమతి చేస్తారు అనుకున్నారు. బట్ నిన్న చూసినట్టయితే వాళ్ళు బియ్యం ఎగుమతి చేసే కంపెనీనే కాదు అది, అలీషా అనే కంపెనీ. సో అపార్ట్ ఫ్రమ్ రైస్ వాళ్ళు చాలా 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 విషయాలు, చాలా చాలా పెట్రోలియం కానీ ఇంకొక బిజినెస్ కానీ పడవలు చేయడం అనేది వాళ్ళ యొక్క వృత్తిగా వాళ్ళు చెప్తున్నారు. ఎలిగేషన్స్ గా కాకుండా విత్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయండి. ఏదో కొండలో పెట్టారు అన్నట్లుగా మళ్ళీ వైసీపీ వాళ్ళు అన్నారు అనుకోండి, దయచేసి చెప్తున్నాను డ్యామేజ్ చేస్తే అర్థం చేసుకోండి. దయచేసి చెప్తున్నాను, ఇది కొండను పట్టి ఎలుక తవ్వే సబ్జెక్ట్ కాదు. ఎలుక ద్వారానే కొండను పట్టే పరిస్థితి చెప్పాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది క్లియర్ కట్ తెలుస్తుంది కదా. మరి ఆ రోజు షిప్ లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? ఎందుకు తీసుకెళ్ళదు సార్? నిన్న కలెక్టర్ గారు చెప్పారు సార్, మాకు అనుకున్నటువంటి సహకారం మాకు 6 నెలలకు అందట్లేదని చెప్పి. ఇది ఎలుకను బట్టో కొండను బట్టో కదా సార్. కానీ ఈ ప్రాసెస్ లో డెఫినెట్లీ నేను చెప్తున్నాను కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అది ఎవరికి ఇబ్బంది ఎదురవుతుంది అంటే డెఫినెట్లీ ఎవరు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా జనసేన వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ఇదేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి టార్గెట్ కాదు సార్. వెరీ సింపుల్ సార్. ఈ ప్యానల్ నలుగురు ఉన్నారు సార్. ఈ ప్యానల్ నలుగురు ఒక నిమిషం సార్, లెట్ మీ ఫినిష్. ఈ ప్యానల్ నలుగురు ఉన్నారు సార్. ఇప్పుడు పాదిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంది అనుకుందాం గవర్నమెంట్, లేదు సతీష్ బాబు అన్నది టార్గెట్ చేస్తుంది అనుకుందాం, మన రావు గారిని టార్గెట్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది అనుకుందాం గవర్నమెంట్. ఏం దొరుకుతుంది సార్? ఒకవేళ తప్పు చేస్తే దొరుకుతుంది. టార్గెట్ చేసేంత మాత్రాన వాళ్ళు ఏదో నిజంగానే వాళ్ళు ఏదో దొరుకుతారని కాదు, దొరికేవాడిని టార్గెట్ చేస్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దొరికారు కాబట్టి టార్గెట్ చేశారు తప్ప టార్గెట్ చేస్తే దొరికారని కాదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది మాట్లాడతారు, వాళ్ళు టార్గెట్ చేస్తే ఏది రాదు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ చేస్తే వస్తాయి చాలా విషయాలు. పాత ట్రాక్ రికార్డ్ బట్టి అలా అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన భాషను బట్టి అలా అనుకునే ఛాన్స్ ఉంది. 2021లో అంటే ఎట్లా సార్, అంటే తప్పు జరిగిందని నేను చెప్పిన తర్వాత మీరు తప్పు చేసినా అప్పుడు నువ్వు చెప్పా కాబట్టి ఇలా మాట్లాడనుకోవడం దట్స్ నాట్ ఫైన్ సార్. ఇప్పుడు ఏవైతే కేవీ వెంకట్రావు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎవరైతే ఫిర్యాదు చేశారో, అతను ఆ పోర్ట్ లో వ్యాపారం చేసే వ్యక్తి, అతనికి 12 షేర్ ఉన్నటువంటి వ్యక్తి అతను. రైట్ మహేష్ గారు, నేను మరలా వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి మీ సబ్మిషన్? ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కానీ, గత ప్రభుత్వాలు కానీ, అంతకుముందు ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు కానీ, అన్ని రాష్ట్రాల్లో సహజంగా ఎవరినైనా సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం దోషులందరినీ పట్టుకొని ప్రొజెక్ట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో వీళ్ళు ఈ నేరం చేశారని చెప్పడం అనేది క్రైమ్ లో ఇది ఒక ఆనవాయితీ. ఎక్కడన్నా చెప్పండి సార్, ప్లీజ్. ఎక్కడైనా ఇది ఒక ఆనవాయితీ. కానీ ఈ ప్రభుత్వము ముందు ఆరోపణలు చేసి వాళ్ళని వ్యక్తిత్వాలను బ్లైమ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పడం. గతంలో మీరు 33,000 మంది మహిళల కిడ్నాప్ విషయం చూడండి, 14 లక్షల నిన్న కేబినెట్ సమావేశాల గురించి మనం దాని గురించి కన్ఫైన్ అవుతున్నాం. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు మీ సబ్మిషన్ మస్తాన్ రావు గారు వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో, మళ్ళీ వస్తారు. ఏమండి ఇప్పుడు ఈ టాపిక్ గురించి సమాధానం ఆయన కేసీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చి ఏదో పెద్ద ఇది జరిగిపోయిందని చెప్పేసి మహేష్ గారు ఇచ్చారండి. కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు. గత మీరు ఏదో చెప్తున్నారు కదా, ఆరోపణ చేసి మీరు కాదు ఆయన క్వశ్చన్ అడగనివ్వండి, మహేష్ గారు. ప్రశ్న వేరు కాదు ఒక నిమిషం, కాదు మహేష్ గారు ఒక నిమిషం, ఆయన క్వశ్చన్ మీరు విని అప్పుడు మీరు రిప్లై ఇవ్వండి. అడిగేశారు సార్, ఆయన క్వశ్చన్ అవ్వలేదు ఆయన క్వశ్చన్ అవ్వలేదు. కంప్లీట్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు, క్వశ్చన్ అడగమని చెప్పండి. ఇప్పుడు
కేసీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ ఇచ్చి బాహుబలి లెవెల్లో కథలు చెప్పి ఏదో జరగని అబద్ధాలన్నీ కూడగట్టి ఒక కథ అల్లి ఆ కథని ప్రొజెక్ట్ చేస్తూ అద్భుతంగా చెప్పారు మహేష్ గారు. మీరు మంచి కథ చెప్పారు సార్, హ్యాట్స్ ఆఫ్ యూ. అట్లానే చర్యలేవి 4 నెలల క్రితం పట్టుకున్న 1,00,000 టన్నుల విషయంలో చర్యలేవి, ఇప్పుడు పట్టుకున్న వాటిలో మీరు తీసుకునే చర్యలేవి, మీరు ఎవరి పేరైనా చెప్పాలనుకున్నప్పుడు మీడియాలో ఎవరి పేరైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళని దోషిగా చూపించి అరెస్ట్ చేసి చెప్పండి. ఎవిడెన్స్ చూపిస్తే బాగుంటుంది అంటారు మీరు, అంతే కదా? ఎవిడెన్స్ చూపించి చెప్పండి. లేకపోతే మీరు చెప్పే కాకమ్మ కథలన్నీ ప్రజలు ఎల్లకాలం చెప్తే వింటారు. అంతే కదా? అదే అందుకే ఇందాక అన్నది నేను. అందుకే మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి, ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం మహేష్ గారు, మీరే చంద్రయ్య మీకు ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారు ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నారు. ఆయనతో చెప్పించిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను. మస్తాన్ రావు గారు నమస్తే అండి, కొంచెం లేట్ అయింది. నమస్తే, పర్లేదు. సో నిన్న ఏదైతే కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో, ఒకటి పొట్టి శ్రీరాములు గారిది ఆత్మార్పణ దినోత్సవం, అలాగే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు, ఇక దాని తర్వాత హౌసింగ్ స్కీమ్ తర్వాత మాట్లాడదాం. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్యానల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే మీకు ఆదాన్ ప్రేక్షకులు నమస్కారం. అంటే ఇప్పుడు మన మిత్రులందరూ చర్చించిందని చూస్తుంటే ప్రధానంగా ఒకటి ప్రస్తావిస్తాను నేను, అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారు ఒక సీరియస్ గా అధికారులకు సంబంధించి ఇంకా 6 నెలలు అయిపోతున్నా కూడా అధికారుల పనితీరు, ఐఏఎస్ అధికారుల పనితీరు సరైన రీతిలో లేదనేది ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే కేంద్ర పథకాలకు సంబంధించిన డిపిఆర్లు కూడా ఇంతవరకు మీరు రెడీ చేయట్లేదు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానిలో ఇది. ఆయన ఒక రకంగా వార్న్ చేశారు వాళ్ళందరినీ కూడా. ఏంటంటే మన పైన బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం మనకి ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, కేంద్ర మంత్రులు కూడా అడుగుతా ఉన్నారు, మీ పథకాలకు సంబంధించి మేము కేటాయింపులు కూడా చేస్తామంటున్నారు, డిపిఆర్లు సరైన రీతిలో చేయట్లేదని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ప్రధానంగా చూస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ మిషన్ గురించి ఆయన మొన్న చంద్రబాబు నాయుడు గారితో చర్చించినప్పుడు అది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న రక్షిత మంచినీటి అందించడంలో మంచి కీలకమైన పాత్ర పోషించింది కాబట్టి ఆ పథకాన్ని బాగా చేయాలనేది దాని మీద కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో కాన్సన్ట్రేట్ చేశారు. అలా ఉంది. ఇంకా మిగతా టెక్స్టైల్ పాలసీలు కానీ, లేదంటే ఇంకోటి కీలకమైనది కూడా మనం చెప్పాలండి, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎంఎస్ఎంఈలుగా నమోదు చేయమన్నారు. దానివల్ల కేంద్రం నుంచి మహిళలు ఏదైతే కింద ఉపాధి పెట్టుకుంటా ఉన్నారో వాటికి కూడా కేంద్రానికి సంబంధించిన సబ్సిడీలు అందుతాయి. ఇవి కూడా మన రాష్ట్ర అభివృద్ధికి చాలా దోహదం చేస్తాయి అనేది పాయింట్. ఇక ఇప్పుడు ఈ విషయానికి వస్తే మీరు కాకినాడ పోర్టు కానీ లేకపోతే పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రీసెంట్ గా కొన్ని ఎలిగేట్ చేసింది. అంటే November 1 సరిగా జరపలేదని చెప్పేసి ఇలా ఉంది. అయితే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారనే దీనిలో ఎవరికి ఎటువంటి ఇది లేదు. దానికి సంబంధించి ఆయన ఎప్పుడు గౌరవించుకోవాలి. సరే, ఆయన వర్ధన సందర్భంగా ఆత్మార్పణ దినంగా పాటిద్దామనేది కూడా చాలా మంచి నిర్ణయంగా నేను చెప్తాను. ఇప్పుడు ఈ పోర్టు విషయాలకు వచ్చేసరికి నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే షీజ్ ది షిప్ అనే దానిలో ట్రోల్ జరుగుతూ ఉందో దానికి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా వివరణాత్మకంగా మొత్తం చెప్పారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అంటే ఆయన కలెక్టర్ గారు కూడా చెప్పారండి, దాన్ని కూడా అందరూ సీరియస్ తీసుకోవాలి. అక్కడ బలమైన లాబియింగ్ పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. మరి ఆయన లాబియింగ్ పనిచేస్తున్నప్పుడు ఆయన కన్నా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ పోర్టు అధికారులతో ఆయన చేసిన సమన్వయం కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వంకి ఆయన లెటర్ రాయొచ్చు, మెజిస్టేరియల్ పవర్స్ ఉంటాయి ఆయనకి, అవన్నీ ఆయన చేశారా లేదా అనేది పాయింట్. ఎందుకంటే 2 చెక్ పోస్టులు అక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళినాయి. ఇప్పుడు సెల్లాయ నౌకలోకి అవన్నీ వెళ్ళినాయి. ఆ తర్వాత ఇంకోటి కూడా మన చట్టంలో లొసుగులు కూడా ఎలా ఉన్నాయంటే, ఆ సీజ్ చేసిన ఏదైతే 25,000 జూన్ 25, 26, 27 తేదీల్లో సీజ్ చేసిన 25,000 మెట్రిక్ టన్నుల్లో మళ్ళీ వాళ్ళు బ్యాంక్ గ్యారంటీలకి పెట్టి మళ్ళీ అదే రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించే సాహసం కూడా చేశారు. అంటే ఆ చట్టంలో లొసుగులు అలా ఉన్నాయి. దానికి వాళ్ళు అంటే సీజ్ చేసిన వాటికి కూడా అలా చేయొచ్చు అంటారా? అదే అప్పుడు అయితే బయటపడింది కదండి. ఇప్పుడు దానిలో కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, షాన్ మోహన్ గారు కానీ ఏదైతే స్టెల్లా నౌకలో ఉన్నాయో వాటిని అక్కడ తీసుకెళ్లారనేది కూడా ఉంది అక్కడ. అంటే వాళ్ళు ఏంటంటే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారండి, చట్టం అలా ఉంది, వాళ్ళకి రిలాక్సేషన్స్ అలా ఉంది, ఇవ్వాల్సిందే అని చెప్తారు. అంటే అది సీజ్ చేసిన వాటికి సంబంధించి కూడా అలాంటి ఎలా చట్టం లొసుగులు అలా ఉన్నాయి, పనిష్మెంట్ లేకుండా అనేది పాయింట్. అంటే బలమైన చట్టాలు అక్కడ అవసరం అనేది అది చెప్తా ఉంది.
ఇప్పుడు ఏదైతే వాళ్ళు కమిటీ వేశారో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా పోలీసు, కోర్టు అధికారులు వీళ్ళందరితో వేశారు. మరి అదేమి నిర్ధారించింది, ఇంకా బలంగా ఎటువంటి చర్యలు చేపడతారనేది మనం చెప్పాలి. అయితే ఇదన్నిటికి కూడా నేనేం చెప్తానంటే, నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు సీరియస్ ఎలిగేషన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి రప్పించడానికి కూడా కారణం ఈ కేవీ రావు గారి ఇష్యూ అంతా ప్రపంచానికి తెలియజెప్పే క్రమంలో భాగంగా జరిగిందని నేను అంటాను. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత షాన్మోహన్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి కొన్ని బలవంతంగా హింసించి రాయించుకున్నారనేది ఆయన ఎలిగేషన్ చేశారు ఆ రోజు. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ నుంచి రాగానే పవన్ కళ్యాణ్ గారి చేత ఇక్కడ ఒక భూతం, ఒక కాకినాడ పోర్టును ఒక భూతం పట్టి పీడిస్తా ఉంది, ఆ భూతంలో భాగంగా ఆ పోర్టును కూడా చేజెక్కించుకున్నారు అనే ఆరోపణలు కూడా ఆ రోజు చేశాడు ఆయన. సో అదంతా ప్రపంచానికి తెలియటానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి, ఆ పోర్టు వ్యవహారాలన్నీ కూడా బయటికి లాగటానికే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ విజిట్ చేశారనేది నేనైతే గెస్ చేస్తున్నా. ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలు చూడండి. ఆ తర్వాత కేవీ రావు గారు బయటకు వచ్చారు. కేవీ రావు గారు బయటకు వచ్చి ఆయన కంప్లైంట్ చేశారు సిఐడికి. అంటే ఆయనకి ఒక ధైర్యం కల్పించడానికి ఇలా చేశారా ఏంటి అనేది పాయింట్. రెండోది ఏంటంటే, కేవీ రావు గారు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆయన ఏమన్నారంటే, నన్ను విక్రాంత్ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లారు, ఆయన నేనేదో చెప్పబోయినా కూడా ఆయన వినలేదు అనేది ఒక చాలా సీరియస్ ఆరోపణలు. ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి, క్యాంపు కార్యాలయానికి వెళ్ళి, అంటే ఇది ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయం, గత ప్రభుత్వానికి సంబంధించి ఇది రెండో ఎలిగేషన్. విశాల్ గున్ని గారు ప్రప్రథమంగా ఎలిగేషన్ చేశారు ఏంటంటే, క్యాంపు కార్యాలయానికి మమ్మల్ని పిలిపించి అక్కడ మా అధికారి, ఉన్నతాధికారి చెప్పారని అప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇది రెండో ఆరోపణ. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని పైన బురద చల్లడానికి చేస్తున్నారా, నిజంగా ఇదంతా జరిగిందా అనేది కూడా మనకి అల్టిమేట్ గా మొత్తం విచారణ జరిగినప్పుడు కానీ వెల్లడి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జత్వాని కేసు విషయమే పెద్దగా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళ పార్టీ నాయకులందరూ స్పందించారు, ఇదంతా కూడా ఏమీ లేదనేది చెప్తా ఉన్నారు. పక్కన పోలీస్ అధికారులు సస్పెండ్ అయిపోయారు, తర్వాత వాళ్ళ మీద ముందస్తు బెయిల్కి వెళ్ళారు, ఎన్ని విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది రెండో ఎలిగేషన్ జరిగింది. ఈ రెండో ఎలిగేషన్ లో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇది నేషనల్ మీడియాలో కానీ ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్లు వాళ్ళందరినీ చూస్తే కేవీఆర్ గారి ఏదైతే కంప్లైంట్ ఉందో అది ప్రధానంగా ప్రచురించిన పరిస్థితి ఉంది. సో ఇది వైఎస్ఆర్సీపీ కూడా ప్రస్తుతం ఆయన వచ్చే నెలలో ప్రజల్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టారా? అసలు కేవీఆర్ గారు అంత పెద్ద ఎత్తున ఆయన ఆస్తులు లాక్కుంటా ఉంటే అప్పుడు ఎందుకు ఆయన ఎవరికి కంప్లైంట్ చేయలేకపోయారు, ఎందుకు బయటికి రాలేకపోయారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రతిపక్షంలోకి వెళ్ళొచ్చు, లేదా కేంద్ర సుప్రీంకోర్టులోకి వెళ్ళొచ్చు, లేదా నన్ను ఇట్లా భయపెట్టారు, మా కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని జైలు పాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు బలవంతంగా ఫోర్జరీ చేశారు, మాకు తెలియకుండానే ఆడిట్ చేయించి ఇట్లా తీసుకెళ్లారు, నేను హైదరాబాద్ లో విక్రాంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. ఇవన్నీ కూడా కొంత వాస్తవం చెప్పాలంటే ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు బయటికి వచ్చి చెప్పలేకపోయారు? మిమ్మల్ని ఆ విధంగా బెదిరించినప్పటికీ కూడా మీరు బయట మసులుకుంటున్నారు, మీరు ప్రయాణిస్తా ఉన్నారు, జరుగుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున లూటీ జరుగుతున్నప్పుడు మీరు అప్పుడు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 6 నెలల తర్వాత వచ్చి ఇప్పుడు చేయటంలో ఆంతర్యం. ఇదంతా కూడా ప్రజల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సాయంత్రం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్న చేస్తారు ఖచ్చితంగా. అప్పుడు అంత పెద్ద ఎత్తున ఒక 100 కోట్ల రూపాయల వ్యవహారాలు వెలుగు చూస్తున్నప్పుడు, లేకపోతే బెదిరింపులు గురి చేసి లాక్కుంటున్నప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా స్పందించలేకపోయారు, ఎందుకు రాలేకపోయారు? మిమ్మల్ని అడ్డుకుంటున్న శక్తులు ఏంటి అనేది కూడా ఆయన బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ లో అవన్నీ ఎలిగేషన్ చేశారు, అవన్నీ బాగానే ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఎందుకు రాలేకపోయారు? ఇప్పుడు జత్వానీ కేసు విషయం చూసుకున్నా, ఈవీ కేసు విషయం చూసుకున్నా, ముఖ్యమంత్రి కార్యాలయం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో గతంలో ఉన్న అధికారులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్ట్రైట్ గా దాని గురించి ఒక క్లారిటీ ప్రజలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా నన్ను డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నారా, బురద జల్లుతున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీని బలహీనపరచడానికి చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదు ఆయన స్వచ్ఛందంగా ఆయన అమితేనే మేము కొనుక్కున్నాము అనే విషయాన్ని కూడా బయటికి చెప్పాల్సిన అవసరం ఉందని నేను అంటాను. రైట్. సతీష్ గారు, ఇక్కడ ఈ జగనన్న ఇళ్లకు సంబంధించిన ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఏదైతే R5 జోన్ అని చెప్పేసి అమరావతి పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ జోన్, అది ఎలక్ట్రానిక్ జోన్ అనుకుంటా కదా, సో దానికి సంబంధించి నేను పేదలకు ఇళ్ళు ఇస్తున్నాను అని చెప్పేసి అప్పట్లో చాలా ఆర్భాటంగా అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే మేము పేదలకి ఇల్లు ఇచ్చేస్తున్నాం, అక్కడ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు
యాక్చువల్గా చెప్పాలి అంటే అక్కడ పాసిబిలిటీ లేదు, అక్కడ ఫీజిబిలిటీ ఉండదు, లీగల్గా ఇష్యూస్ వస్తాయని తెలిసి కూడా ఆ విధంగా మొండిగా ఎలా వెళ్తారు? అంటే ఇదంతా కావాలని చేశారా, లేకపోతే ఇప్పుడు అక్కడ ఎవరెవరైతే లబ్ధిదారులు మేము ఇస్తామని చెప్పేసి అన్నారో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారు? ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు కాదట, ఎక్కడ దుగ్గిర్యాల, గుంటూరు, విజయవాడ వాళ్ళు. అదేమంటే పేదలు అక్కడ ఉండకూడదా అనేది వైసీపీ వాళ్ళు చెప్పేది. దానికి మీ సమాధానం ఏంటండి? ప్రసాద్ గారు, ముందుగా నేను ఒకటి చెప్తున్నాను, మీ దగ్గర డెమోక్రసీ ఎక్కువైపోయింది. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీకి చెందినారు కాబట్టి ఆయనకి అవకాశం ఎక్కువ ఇస్తూ మా అందరి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీ అందరి గొంతు నొక్కట్లేదు సార్, మీ అందరూ సమాధానాలు చెప్పాలి కదా. మహేష్ గారు మాట్లాడుతుంటే కూడా మధ్యలో ఆయన ఆపి మీరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి అవకాశం, అదే చెప్తున్నాను, డెమోక్రసీ అన్నానండి బాబు, మీరు తప్పు చేస్తున్నారు అంటలేదు, మీ దగ్గర డెమోక్రసీ ఎక్కువైపోయింది అని చెప్తున్నా. ఎందుకంటే కదా అదే ఎక్కువైపోయింది డెమోక్రసీ. డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది అంటున్నారు. డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ ప్రసాద్ గారు, ఎందుకంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని ఒక విషయంలో అభినందించాలి. ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధిగా వాళ్ళ పార్టీలో హేమీలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, చాలా మంది ముసుగేసి పడుకున్నా కూడా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చి ఆయన వాయిస్ ఆయన వినిపిస్తున్నారు, అందంగా మాట్లాడుతున్నారు. కానీ నిర్మాణాత్మకంగా మాట్లాడుంటే మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఇందాక ఆయన పట్టాల విషయం ఎత్తుకొచ్చారు, అసలు టిడ్గో ఇండ్లు ఏంటి, లేకపోతే గృహ నిర్మాణం ఏంటి, ఇదంతా మీరు ఒక డిబేట్ పెడితే చాలా పెద్ద అంశం, చాలా పెద్ద పెద్ద వివరాలన్నీ చెప్పొచ్చు. కట్టి రెడీగా లబ్ధిదారులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి 8 లక్షల ఇళ్ళని 5 ఏళ్ల పాటు పాడుపెట్టిన గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే మీరు ఇందాక చెప్పారు, రాజధానిలో సచివాలయానికి కోతవేటు దూరంలో పేదలకు ఇళ్ళు ఇస్తున్నామని చెప్పి నందిగం సురేష్ బెనామీలకి, లేకపోతే అక్కడ ఉన్న వైసీపీ లేళ్ల అప్పిరెడ్డి బెనామీలకి వాళ్ళ జాబితా అంతా పట్టుకుని రమ్మంటే ఒక డిబేట్ కి పట్టుకొస్తాం. వాళ్ళ లబ్ధిదారులను ఎవరెవరిని ఎంపిక చేశారో ఆ డిబేట్ లో తీసుకొచ్చి పేర్లతో సహా చదివి వినిపించడానికి మేము సిద్ధం. అదే అంశం పెట్టి, అదే సార్ మీరు ఆ డిబేట్ పెట్టి సాహసం మీరు చేయగలిగితే అవన్నీ తీసుకొచ్చి మీకు చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థలను నాశనం చేయడానికి చూశారు తప్ప నిజమైన పేదల పట్ల ప్రేమ వాళ్ళకి ఉండుంటే, నిజమైన పేదలకు ఆయన ఏదో బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసాం, ఇన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షల మంది లబ్ధిదారులు ఇచ్చుకున్నాం అని చెప్పుకున్నారు కదా, నిజమైన సంక్షేమ పథకాలు వాళ్ళు అందించి ఉండుంటే 11 సీట్లకి దిగజారిపోవాల్సిన కర్మాలకు ఉండదు. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఆర్ఫై జోన్ కి సంబంధించిన వ్యవహారం చెప్పండి. ఏదండి ఆర్ఫై జోన్ సార్? అదే సార్ చెప్తున్నా, అక్కడ ఏదైతే ఆ జోన్ లో లబ్ధిదారులు వాళ్ళు ఎంపిక చేశారో అవన్నీ కూడా వైసీపీ బెనామీలను పట్టుకొచ్చి పేదల ముసుగులో వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ట్రై చేశారు. మీరే చెప్తున్నారు అది నిబంధనలకు విరుద్ధం. అమరావతి విషయంలో ఒక ప్లాన్ తయారు చేశారు. అమరావతి ప్లాన్ ఉంది కదా. అదే సార్, అమరావతిలో ఎక్కడ గృహ నిర్మాణాలు జరగాలి, ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి, ఎక్కడ పరిశ్రమలు రావాలి, ఎక్కడ మీడియా ఉండాలి, ఎక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఎక్కడ హెల్త్ ఉండాలి, ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధమైన డిజైన్ తయారు చేసిన దాన్ని 5 ఏళ్ల పాటు విధ్వంసం చేసి చూపించారు. ఇందాకేదో చెప్తున్నారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అమరావతి రైతుల మీద చాలా ప్రేమ కనబరిచేసి ఆయన వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, వాళ్ళ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేయలేదు, అది ఇది అని. 5 ఏళ్లలో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడా బలవంతంగా భూములు లాక్కోలేదు సార్. ల్యాండ్ పూలింగ్ జరిగింది తప్ప ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. వైసీపీ వాళ్ళకి ఆచారాలు కూడా తెలియదు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలని రైతులు ప్రభుత్వానికి ఆ రోజున అప్పగిస్తే దాన్ని ఎట్లా విభజించి ఆ ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలనే విషయంలో అప్పటి ప్రభుత్వం ఒక డిజైన్ తయారు చేసింది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భూములు స్వాధీనం చేయలేదు, కానీ ఆ సెటిల్మెంట్ అయితే జరిగింది. మీరు ఎంత భూమి ఇచ్చారు, ఈ భూమికి మీకు ఎంత కమర్షియల్ ల్యాండ్ ఇస్తున్నాం, మీకు ఇక్కడ హౌస్ సైట్ ఇస్తున్నాం, ఇవన్నీ చెప్పారు. కవులు లీజులు అన్ని ఇచ్చారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఎక్కొట్టారు. ఈవేళ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చేసి పాపం అమరావతి రైతులకి ఎవరైతే పేకలు పోసేసారో కషాయాలు వాళ్ళే ఇప్పుడు ప్రేమలు కనబరుస్తున్నట్టు కనిపిస్తుంది. అమరావతి జరిగింది 2017 జనవరి 26న 2017 నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం. అది జరిగింది నాకు తెలుసు. తుళ్ళూరు సిఆర్డి ఆఫీస్ లో 2017 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఆ రోజు ఎవరెవరైతే అక్కడ పొలాలు ఇచ్చారో వాళ్ళకి ఫ్లాట్లు అని చెప్పేసి వాళ్ళకి మెసేజెస్ వచ్చినాయి. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఆ రోజు అలాట్మెంట్ జరిగింది. కంక్లూడ్ చేయండి. అలాట్మెంట్ జరిగింది సార్, హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోనే ఎవరికి ఎంత అలాట్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలనేది డిజైన్ జరిగిపోయింది. అవన్నీ వీళ్ళు ఇవ్వలేదు కదా, వైసీపీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా.
వాళ్ళు 5 ఏళ్ళు 2014 టు 19 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వేడిని అమలు చేయలేదు. ఎందుకంటే వాటిని అన్నింటినీ అమలు చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గౌరవం వస్తుంది, ఆయన పేరు ప్రఖ్యాతులు ఉండిపోతాయని వీళ్ళు ఏంటంటే ఒక వినాశనం మీద దృష్టి పెట్టారు. ఇందాక చాలా మాటలు మాట్లాడేశారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. పెన్షన్లు తీసేస్తున్నారు, హౌసింగ్ లబ్ధిదారులు తీసేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ కి ఏదో ఉద్యోగాలు ఎత్తేసారు, అన్ని లాక్కోవడమే తప్ప మద్యం గురించి ఇవన్నీ రకరకాల మాటలు మాట్లాడేశారు. అన్ని అంశాల వారీగా మాట్లాడాల్సి వస్తే స్టీల్ ప్లాంట్ రక్షించడం కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది చాలా పెద్ద ఎపిసోడ్, దాని మీద నాకు డీప్ ఐడియా ఉంది, డీప్ నాలెడ్జ్ ఉంది. అదే సార్ చెప్తుంటా. ఇప్పుడు మద్యం విషయం ఉంది, మద్యంలో వాళ్ళ వైసీపీ ప్రభుత్వం చేసినంత దోపిడీ, తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిన నిధులు ఎక్కడి నుంచి వెళ్ళి ఎంత కావాలంటే నాణ్యమైన మద్యం లబ్ధిదారులకి ఏదైతే ఆ కన్జంప్షన్ అనాలంటే మద్యం అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాణ్యమైన మద్యం తక్కువ ధరకు దొరుకుతుంది. అది మానేసి ఏ బ్రాండ్లు ఆ బ్రాండ్లు అమ్మి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత పూజ చేశాడో అవన్నీ చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎలివేషన్ ఎందుకు సార్? ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరో, ఆయనకు ఉండాల్సిన ఎలివేషన్ ఆయనకు ఉంది, ఆయన బ్రహ్మాండమైన ఫోకస్ ఉంది. ఆయన ఏదో చిన్న హీరోలే సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా చిన్న హీరో, ఆయన కొంచెం ఎలివేషన్ కావాలి చేయించుకుంటున్నాడు వైసీపీ వాళ్ళ దృష్టిలో సార్. అదే చెప్తున్నాను కదా, ఆయన ఈ రోజు కాకినాడ పోర్టులో అవినీతిని ఇందాక మహేష్ గారు లేకపోతే మస్తాన్ రావు గారు కూడా చాలా మంచి విషయాన్ని కాకినాడ పోర్టు విషయంలో చెప్పారు. నేను ఒక విషయం చెప్తున్నాను సార్, దేవీపట్నం దగ్గర పడవ మునిగిపోయి 58 మంది చనిపోయిన ఉదంతం మీకు ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు. దానికి ఆ పోర్టుకు పర్మిషన్ ఇచ్చిన ధర్మశాస్త్ర అనే ఆఫీసులో ఈవేళ కాకినాడ పోర్టు ఆఫీసు, ఆ ఆఫీసర్ని గతంలో టీడీపీ ప్రభుత్వం బదిలీ చేస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు అక్కడికి తెచ్చుకున్నారు. ఆ బోట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను మళ్ళీ రన్నింగ్ లో లేని పోర్టు మచిలీపట్నం పోర్టుకి ట్రాన్స్ఫర్ చేసామని మచిలీపట్నం పంపేశారు ధర్మశాస్త్రి. మళ్ళీ అతను కాకినాడ పోర్టు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ధర్మశాస్త్ర ద్వారంపూడి కుటుంబం ఆలీషా అన్నారు చూసారా ఇందాక, ఆ ఆలీషా అనే వ్యక్తి, ఆ ఆలీషా గురించి మీకు గుర్తుందో లేదో, ఎక్కడో గుజరాత్ లో ఒక పోర్ట్ లో భారీ డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ విజయవాడ సత్యనారాయణపురంలో ఆయేషా ట్రేడర్స్ కి లింక్ దొరికింది. ఆ ఆయేషా ట్రేడర్స్ ఎవరు అనుకుంటున్నారు? ఈ ఆలీషా. ఇలాంటి దొంగల మూటాన్ని అంతటిని వైసీపీ వాళ్ళు వెనకేసుకుంటూ వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఈ రోజున శ్రీరంగ నిధులు చెప్తుంటే అది ఎనాలిసి రావడం మనకు బాధగా ఉంది. అది చెప్తున్నానండి. రైట్ సార్. మహేష్ గారు కంక్లూడ్ చేయండి, 2 minutes. సార్ ఇప్పుడు ఇందాక పాదరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో గత ప్రభుత్వం సార్, నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా మారదాం సార్. నిన్న కేవీ వెంకట్రావు గారు ఎవరైతే వెళ్ళి మాట్లాడారో, ఇందాక మస్తాన్ రావు గారు కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, గతంలో ఎందుకు చెప్పలేదంటే, గత ప్రభుత్వంలో ఎవరన్నా గత ప్రభుత్వం మీద మాట్లాడే సాహసం ఎవరన్నా చేశారా సార్? ఏ కార్యకర్త గాని, ఏ నాయకుడు గాని, ఏ పార్టీ ప్రతినిధి గాని వెళ్ళి నాకు ఇది అన్యాయం అని చెప్పే పరిస్థితి ఉందా? ఇది కళ్ళ ముందు చూసాం గత ప్రభుత్వం ఎటువంటి పరిపాలన చేసింది. సో అటువంటి తరుణంలో ఆయన ఈ రోజు బయట చెప్పడం, నువ్వు గతంలో ఎందుకు చెప్పలేదని చెప్పడం మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే నాకు ఆ రోజు ధైర్యం లేదు, నాకు బలం లేదు, కాబట్టి నేను వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నానని చెప్పాడు. సో ఆయన వచ్చి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేసింది సర్కిల్ ఇన్స్పెక్టర్. ఒకటే శోభనీయం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వీరోచితంగా పోరాడుతా ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా చాలా ఫైట్ చేశారు. ఆయన దృష్టికి తేవచ్చు, ఆయన దృష్టికి తేవచ్చు ఆ రోజు. సార్ ఆయన దృష్టికి రాలేదనుకుంటున్నారా? ఆయన దృష్టికి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది, లోకేష్ గారి దృష్టికి వచ్చింది, అందరి దృష్టికి వచ్చింది. ఈ రోజు ఆ యొక్క దీనికి కదిలేటప్పుడు ఏమైతే జరుగుతా ఉందో సార్, ఆయన నిన్న కంప్లైంట్ ఇచ్చేది సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన నిన్న కంప్లైంట్ ఇచ్చింది సిఐడికి ఇచ్చారు, సిఐడి చీఫ్ ఇచ్చారు. అట్టు ఈ రోజు నేను కొన్ని పేర్లు చెప్పాను, శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డి పేర్లు చెప్పాను. ఏదో మహేష్ వీళ్ళంతా ఇష్టం కాబట్టి వీళ్ళ పేర్లు చెప్పలేదు. వాళ్ళందరూ కూడా నిన్న ఏదైతే నిన్న సిఐడి ఇచ్చిన దాంట్లో ఏ ఛార్జ్ షీట్ అయితే వాళ్ళ మీద ఫైల్ చేశారో అందులో వాళ్ళు A1, A2, A3, A4, A5 గా అరవిందో నుంచి వైవి సుబ్బారెడ్డి వారి అబ్బాయి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ పేర్లంతా కూడా రావడం జరిగింది. 502, 420 లాంటి సెక్షన్స్ కూడా దాదాపు 10 సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. మేమేదో నేరుగా వచ్చి మాట్లాడడం లేదు సార్. ఇంకోటి ఒక్క విషయం మా చెప్తున్నాను సార్, పెన్షన్ ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా కానీ పెన్షన్లు 3 లక్షల మందిని తీసేశారు, 6 లక్షల మందిని తీసేశారు అని మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదు సార్. ఎందుకంటే ఇంతవరకు పెన్షన్స్ యాడింగ్స్ కానీ డిలిషన్స్ కానీ ఇంతవరకు ఎటువంటి ఇది జరగలేదు.
ఫ్రమ్ జనవరి నుంచి వాళ్ళు కొత్త పెన్షన్స్ ని యాడ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొత్త పెన్షన్స్ అనేది అప్పుడు యాడ్ అవుతుంది. మీకు గాని పాలరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు గాని గత ప్రభుత్వంలో మీరు పెట్టిన ఫేక్ పెన్షన్లు అంతా కూడా తీసేస్తే నంబర్ తగ్గిందంటే అప్పుడు ఆ రోజు చెప్తాం ఏం పరిస్థితి అనేసి. సో కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం మాత్రం కరెక్ట్ గా. రెండోది లేదు సార్, ఎందుకంటే వీళ్ళు ఏదో క్యాజువల్ గా వైజాగ్ లో 6,000 ఉద్యోగాలు తీసేశారు, 16,000 పోస్టు డిఎస్సి పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇచ్చాం, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, పిల్లలు రాస్తున్నారు. రెండోది అమ్మ ఒడి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సార్ ఈ విషయాలంతా ఏది పట్టించుకోడు, మా చర్చ సూపర్ 6 అంటారు. మీరు అమ్మ ఒడి ఇచ్చింది కూడా గత ప్రభుత్వంలో సంక్రాంతికే ఇచ్చారు, మీరు ఇచ్చిన సంక్రాంతికే ఇచ్చారు. మా డేట్స్ మాకున్నాయి, మేము సంక్రాంతికి ఇస్తాం, మేము కూడా మా డేట్స్ మాకున్నాయి, మేము కూడా ఇవ్వబోతాం, మేమేమి ప్రజలకి మోసం చేయలేదు సార్. ఇంకోటి ఇందాక సతీష్ బాబు అన్న గారు అన్నట్టు చివరిగా సార్ సతీష్ బాబు అన్నట్టు గారు, మీరు నిజంగానే ఆ ఇళ్ల పట్టాలంతా కూడా పర్ఫెక్ట్ గా రీచ్ చేస్తున్నట్టయితే వాళ్ళందరూ సాటిస్ఫై అంటే, నా ఎగ్జాంపుల్ సార్, నాకు తెలిసి మస్తానరావు గారికి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదన్నా ల్యాండ్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, సతీష్ బాబుకి ఇచ్చారో లేదో తెలియదు, పాదిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇచ్చారో లేదో తెలియదు. నాకు టిట్కో ఇల్లు తెలుగుదేశం హయాంలో శాంక్షన్ చేశారు. 1,00,000 రూపాయలు కడితే 460 స్క్వేర్ ఫీట్లు ఇల్లు ఉంటున్నప్పుడు మా బోటు 1,00,000 రూపాయలు కట్టి మేము తీసుకున్నాం, మాకు ఒక బాండ్ ఇచ్చారు, ఒక పేపర్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వంకి వచ్చినప్పుడు మళ్ళా పట్టా తీసుకోమని చెప్పినప్పుడు నేను నాలాంటోడు అప్లై చేస్తే మీకు టిట్కోలు ఇల్లు ఉంది కాబట్టి మీకు శాంక్షన్ కాదు అన్నారు. మళ్ళా ఏం చేశారు, లేదు టిట్కో ఇల్లు అనేది ఇంకా కనబడము, మీ పట్టాలు ఇస్తామని చెప్పి మాకు ఒక పట్టా ఇచ్చినారు. తిరిగి మా పట్టా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మళ్ళా తిరిగిపోయినప్పుడు లేదండి ఇది అని చెప్పి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ 6 నెలల క్రితం మీరు లేదండి మీకు టిట్కో ఇల్లు మీ పేరు ఉంది కాబట్టి ఈ పట్టా మీ మీద రిజిస్టర్ కాదని చెప్పారు. మీరే టిట్కో ఇల్లులకి శాంటిటీ లేదని చెప్తారు. తర్వాత ఈ పట్టా మాకు కావాలని రిజిస్టర్ చేయమని చెప్పినప్పుడు లేదండి మీకు టిట్కో ఇల్లు సంబంధించిందని కదా అంటారు. సో నాలాంటోనే గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన ఒక సెంటు భూమిని పొందలేని పరిస్థితి నాలాంటోడికి. కాబట్టి ఇలా వీళ్ళు రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి చెప్పాలి అన్నట్టయితే. వీళ్ళందరూ కూడా పోరాడగలుగుతారా, మాట్లాడగలుగుతారా అంటే వీళ్ళు మాట్లాడలేదు. నేను అదే టిట్కో ఇల్లు మాకు ఇచ్చారండి, టిట్కో ఇల్లు పట్టా మా దగ్గర ఉంది, నేను అదే చెప్పడం. అప్పుడు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఆయన పేరు ఏంటంటే ఆయన మన ఎంపీ గారు శివప్రసాద్ గారు వచ్చి మాకు ఇచ్చారు, మాకు గుర్తుంది. ఆ తర్వాత టిట్కో ఇల్లు ఏమైపోయిందో చూపిస్తారండి, ఫోటో చూపిస్తా, బాగు చేస్తారు టిట్కో ఇల్లు. ఈ రోజు ప్రభుత్వం మళ్ళా స్పందిస్తుంది, చేస్తుంది సార్. వీళ్ళు ఇలా మాట్లాడబట్టే ఆ 11 సీట్లు. ఇప్పుడు నిజాలు చెప్పరు, వీళ్ళు మా మీద బురదలే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలంతా గమనిస్తారు సార్, ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు, ఎవరు ట్రాష్ అనేది ప్రజలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మనకంటే చాలా తెలివిగల వాళ్ళు. ఇచ్చారు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి సార్. అడగండి సార్ ఒకసారి, టిట్కో ఇల్లు కానీ పట్టా ఏదైనా తీసుకుని అడగండి సార్ ఫస్ట్. ఎందుకంటే అది నేను లబ్ధిదారుడు, నేను నష్టపోయినాడు కాబట్టి నా విషయానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. జనరలైజ్ గా మాట్లాడేటప్పుడు నేను ఒప్పుకోను, ఆయన కూడా లబ్ధి పొందినట్టు. ఎందుకంటే నేను బెనిఫిట్, నేను లూజర్, నేను బాధితుడు నేను. కాబట్టి నా వాయిస్ ఒక్క నిమిషం ఉండండి. దీంతో పాటుగా అసలు మెయిన్ ఒక పాయింట్ ఉంది. 2021 మార్చి తర్వాత శరత్ చంద్రారెడ్డి ఎంటర్ అయ్యాడు కాకినాడ పోర్టులో. ఎంటర్ అయ్యేసి 1,692 కోట్లు ఇచ్చి 41.12 షేర్ నాదని చెప్పేసి అది బలవంతాన్ని తీసుకున్నారా, ఎట్లా చేశారో జరిగిందని చెప్పేసి ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా వాళ్ళు వస్తారా ఒకటి. పైగా శరత్ చంద్రారెడ్డి అంటే ఎవరండి, విజయసాయి రెడ్డి గారి అల్లుడి సోదరుడే. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో కూడా ఉన్నారు ఆయన అల్లుడు. సో దాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? ఇది మీది కాదు వాళ్ళది. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ ప్రభుత్వం పని చేయటం మానేసి, చర్యలు తీసుకోవడం మానేసి, కాకమ్మ కథలు, కట్టు కథలు ఇలా ఎన్ని రోజులు చెప్తారు? ఎన్ని రోజులకి మీరు చర్యలు తీసుకుంటారు? అసలు మీరు ఎన్ని రోజులకి పని చేస్తారు? 6 నెలలు కాలం అయింది. సరే, అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నా కాదు సార్, మీరే చెప్పండి. అసలు ఇప్పుడు సరే ఇవన్నీ ఆరోపణలో చర్యలు తీసుకోవడానికి బాగానే ఉంది. మీరు అసలు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు? నేను చాలా మంది వైసీపీ నాయకులను అడిగా, 2020 సంక్రాంతి ముందు ఇచ్చారండి. మరి మీరు ఎందుకని ఆగలేకపోతున్నారు ఆ సమయం వరకు కూడా కూటమికి? నాట్ ఓన్లీ అమ్మఒడి అండి, నాట్ ఓన్లీ అమ్మఒడి. మీరు అదొక్కటే చెప్తున్నారు. అది ఇప్పుడు మేమేమంటామంటే
మీరు తల్లికి వందనం పేరుతోటి ప్రతి పిల్లవాడికి మీరు డబ్బులు ఇస్తామని అవును. చెప్పారు. మీరు ఆ పథకం జనవరిలోనే ఇవ్వండి, లేదా మీరు ఒక టైం చెప్పండి, ఈ సంవత్సరం ఇవ్వలేమని చెప్పండి. దట్ ఈస్ నాట్ ప్రాబ్లం. గత ప్రభుత్వం ఇచ్చిన అమ్మ ఒడిలో ఒక పిల్లవాడికి ఇచ్చినవి కూడా ముందు ఆపేశారు. ఈ సంవత్సరం ఎప్పుడు ఆపారు? ఎప్పుడు ఆపారు సార్? ఏం మాట్లాడతారు సార్? ఆగాదు, ఒక్క నిమిషం అండి. ఎప్పుడు ఆపారు? ఇంకా విద్యా సంవత్సరం ముందు ఇవ్వలేదని ఆయన ఉద్దేశం. ఒక్క నిమిషం ఉండండి. ఎప్పుడు ఆపారు? జూన్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదండి. మీరు జనవరిలో ఇచ్చే బిల్లులు కాదు, ఫస్ట్ బిల్లు జనవరిలో ఇచ్చారు, తర్వాత జూన్ కిందకి వెళ్ళింది అసలు అది. మా ప్రభుత్వం ఉండగానే జనవరికి ఇస్తే ఆ పంటకి వాడేసుకుంటున్నారు, పిల్లలకి బుక్స్ కొనడానికి కానీ పిల్లలకు వాడట్లేదు డబ్బులని. మేము జూన్కి మార్చి 2 సంవత్సరాలు జూన్కే ఇచ్చాం. అదే నేను కరెక్ట్, మీరు జూన్గా ఇచ్చారు తర్వాత. జూన్కే ఇచ్చాం. మేమేమంటామంటే మీరు ఒక్క పిల్లవాడికి ఇచ్చే డబ్బులు రెగ్యులర్ గా ఇస్తూ మీరు ఏదైతే పథకం అనౌన్స్ చేశారో దాన్ని మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు, అసలు ఈ సంవత్సరం ఇవ్వలేము పలానా సంవత్సరం ఇస్తామని ఒక డేట్ పెడితే ఎవరు దాన్ని ఆక్షేపణ చేయరు. ఇప్పుడు డిఎస్సి విషయము డిసెంబర్ లో డిఎస్సి వేస్తామన్నారు, మధ్యలో ఎవరన్నా దాని గురించి మాట్లాడారా? డిసెంబర్ లో డిఎస్సి జరగకపోతే మాట్లాడతారు, అంతేగాని మీరు షెడ్యూల్ విడుదల చేయండి. మేము అనేది మీరు ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఒక క్యాలెండర్ విడుదల చేయండి. ఆ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఆ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు మీరు ఇవ్వకపోతే కదా మేము అడిగేది. మాకు సాక్షి క్యాలెండర్ వ్యాపారం లేదండి. క్యాలెండర్ రిలీజ్ చేయడానికి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 5 ఏళ్ళు మాట్లాడితే ప్రభుత్వానికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ప్రతి పథకాన్ని ఎప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుని ముందుకెళ్తారు. కారణం మీరు చెప్పారు, గత 5 ఏళ్ళు చెప్పారు క్యాలెండర్ ఇస్తాం, పెద్ద మనిషి నెలకు ప్రతి సంవత్సరం. సతీష్ గారు ఒక నిమిషం ఉండండి, వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి, మీరు పరిపాలనలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం గురించి ఇలా ఎన్ని రోజులు ఈ 5 ఏళ్ళు ఇలానే కాలయాపన, మీ ముందు 2 ఏళ్ళే, ఈ 2 ఏళ్ళు ఇలానే కాలయాపన చేస్తారా చెప్పండి. జమిలీ వస్తున్నాయి అంటలేండి సతీష్ గారు, జమిలీ వస్తున్నాయి అంటలేండి. జమిలీ మళ్ళీ మనం ఎటు వెళ్ళిపోతున్నాం కానీ సతీష్ గారు వాళ్ళు అన్ని చెప్తారులే సార్, వాళ్ళు వైనాడు 175 లాగా అనుకుని పోనీ. సతీష్ గారు కొంచెం ఆవేశం తగ్గించుకోండి సార్. రైట్ నర్సర్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేయండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఎటు వెళ్ళిపోతున్నాం మనం. ఆయన ఆవేశానికి సమాధానం చెప్తాను సార్. ఆవేశం కాదండి, అసలు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల మీద చర్చ. మీరు పట్టుకెళ్ళి ఎక్కడో ఊళ్ళేది మీ ఇష్టం వచ్చినాయి అని మాట్లాడితే ఇక్కడ వెంట కూర్చోడానికి పని లేదనుకుంటున్నారా? ఒక్క నిమిషం సతీష్ గారు కంక్లూడ్ చేయండి. కూటమి ప్రభుత్వము ఎన్డీఏ కూటమి కేబినెట్ తీర్మానం చేసి జమిలీ ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పేసి రాష్ట్రపతికి నివేదిక ఒక కమిటీ వేసి మాజీ రాష్ట్రపతి దానికి చాలా ప్రొసీజర్ ఉంది సార్, దానికి చాలా ప్రొసీజర్ ఉంది, అది ఇప్పుడు అవదు. మీరు ఒక మాట అండి, మీరు వాళ్ళన్న మాట ఇది, మేమన్న మాట కాదు. అవునవునులేండి సరే, వాళ్ళు ఆ బిల్లు పాస్ చేశారని మీరు రెడీ అయిపోయారు మీరు. సమయం అయిపోతుంది దయచేసి ఆగండి. మస్తానా గారు కంక్లూడ్ చేయండి. వాళ్ళ బిల్లు అబద్ధమా, వాళ్ళ మాటలు అబద్ధమా? బిల్లు అబద్ధం కాదు సార్, దాని ప్రాసెస్ టైం పడుతుంది అంటున్నాను నేను. ఇది కూడా అబద్ధమేనా? మీ జాబ్ క్యాలెండర్ లాంటిదే ఏమని అనుకోండి పోనీ. సూపర్ సిక్స్ లాగానే ఎలక్షన్ హామీ లాగానే ఇది కూడా కాదు సార్, మీరు ఇచ్చారు చూసారా సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం అట్లాంటిది అనుకోండి పోనీ. మస్తానా గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సూపర్ సిక్స్ ఇచ్చిన హామీల్లో పెన్షన్ల పెంపు జరిగింది, దీపం పథకం అమల్లోకి వచ్చింది, అన్ని జరుగుతున్నాయి, దశల వారీగా అమలు చేసుకుంటూ వెళ్తాం, మీకు చెప్పక్కర్లేదు.
మస్తాన్ రావు గారు conclude సార్ ఇప్పుడు దయచేసి ఆగండి. టీడీపీ వైసీపీ మీరు ఇద్దరు ఆగండి. ఒక నిమిషం ఎన్ఎస్ గారు మాట్లాడేవారు సార్. మస్తాన్ రావు గారు పాపం మీ ఇద్దరు కోసం మస్తాన్ రావు గారి సమయాన్ని కూడా మీరు లాగేస్తున్నారు. మస్తాన్ రావు గారు కంక్లూడ్ చేయండి సార్. ఒక నిమిషం దయచేసి ప్లీజ్ 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 వెంకటేశ్వర రెడ్డి గారు మీకు చాలా ఎక్కువ సమయం ఇచ్చాను, దయచేసి ఆగండి సార్. మస్తాన్ రావు గారు చెప్పండి. సార్ ఇప్పుడు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, వాళ్ళు పరిపాలించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వైసీపీకి సంబంధించి ఏంటంటే జూన్ 4 తర్వాత వెంటనే ఒక సమావేశం పెట్టినప్పుడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కూడా జమిలి గిమిలి అంటున్నారు కాబట్టి 2 ఏళ్లలోనే వచ్చేసిందని కార్యకర్తలు కోసం ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా రాజ్యాంగం 5 సంవత్సరాలకి ఎన్నికలకి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఎంత అవకాశం ఉంటే అంత, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సిపిఎస్ రద్దు అట్లాంటి కొన్ని అంశాలు వాళ్ళు 5 ఏళ్ళు అయినా కూడా చేయలేకపోయారు. అట్లాగే వీళ్ళకి కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 10 లక్షల కోట్ల అప్పులు అవన్నీ కూడా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 6 నెలల్లోనే ఒక ఒపీనియన్కి రావాల్సిన ఇదేం లేదు. ఎందుకంటే అది ప్రజలెటు ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా వైసీపీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తేలేకపోయిన పరిస్థితి కూడా ప్రజలు గమనించారు. అది కూడా గమనించాలి మనం. సో ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే మంత్రివర్గ భేటీలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసి చాలా ఉన్నాయి. యువతకు ఉపాధి కల్పించే అంశాలు కానీ, లేదంటే రాష్ట్ర అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధికి, అదేవిధంగా మన పెన్నా, గోదావరి, కృష్ణ అనుసంధానం ఇవన్నీ కూడా అనుసంధానానికి సంబంధించి కూడా చాలా తీసుకున్నారు. అలాంటి అన్నింటినీ కూడా కాన్సన్ట్రేట్ చేయడంతో పాటు ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అంటున్నారో ఆయన నిన్న సీరియస్ ఎలిగేషన్ ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని ఉక్కుపాదంతో అంచివేస్తామని చెప్పారు. నిజంగా రేషన్ బియ్యం మాఫియా అంత వేళ్ళు ఉనుకుందని బయటపడింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి. ప్రజలకు కూడా మేలు కలిగే ప్రక్షాళన నిర్ణయాలు కూడా అవసరమైతే ఈ బియ్యం అనేది ఇక ఎగుమతులకి అక్రమ ఎగుమతిదారుల చేతిలో పడకుండా ఉండటానికి ఏదైనా వాళ్ళకి నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టడం కానీ అలాంటివి చేయాలి. అదేవిధంగా కేవీ రావు గారికి సంబంధించిన ఫిర్యాదు అందిన నేపథ్యంలో దానిలో వాస్తవాలు ఏంటి, నిజంగా అలాంటిది జరిగితే మొత్తం దర్యాప్తు జరిపి బాధితులుగా ఉన్న కేవీ రావు గారు న్యాయం చేయాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనేది నేను అనుకుంటా ఉన్నాను. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు సతీష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మహేష్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు, అందరికీ ధన్యవాదాలండి. మరలా రేపు కలుద్దాం.